హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. టుడే నవరాత్రి ఉత్సవాల్లోన 6వ రోజు. ఈరోజు నేను రవ్వ కేసరి అయితే నైవేద్యంగాను చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోన కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. బాదమ్స్ కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కూడా మనం అవి తీసేసి ప్లేట్లో పెట్టేసి 1 కప్పు రవ్వ అయితే వేయించుకోవాలి. బాగా అది ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతూ ఉండగా మనం పక్కనేమో ఒక 2 కప్పులు వాటర్ పెట్టుకొని దాంట్లోన విలాచీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ని మరిగించి ఈ వేగిన రవ్వలోన మనం వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అది కలుపుతూ ఉండగాను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అది కలుపుతూ ఉండగా తర్వాత మనం దాంట్లోన షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ మీకు ఇష్టమైతే ఇంకొక కొద్దిగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసుకున్నవి దీంట్లోన యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కిస్మిస్, జీడిపప్పు ఉంటుంది కదా, వేసుకొని దాంట్లోనేమో మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. మనకి ఫుడ్ కలర్ ఇష్టమైతే కూడా వేసుకోవచ్చు. నేనైతే అవాయిడ్ చేశాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. నాకైతే పూజకు పెట్టడానికైతే ఇష్టం లేదు. నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. లక్ష్మీదేవికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని నేను కుంకుమ అభిషేకం చేస్తున్నాను ఫ్రెండ్స్. దుర్గా అష్టోత్తరం కూడా చదువుకొని నేను కుంకుమతోని అభిషేకం చేస్తున్నాను అమ్మవారికి. ఈరోజు ఫ్లవర్స్ అయితే లేట్ అయిపోయి రావటానికి నేను ఫ్లవర్స్ లేకుండానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లక్ష్మీదేవి టెంపుల్ అయితే మన ఇండియాలోన మహారాష్ట్రలోన కొల్లాపూర్లోన ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మనము దర్శించుకుంటే అమ్మవారికి ఒక ఆశీస్సులు మనకైతే లభిస్తాయి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ మామూలుగా టీవీల్లో గట్టా చూశాను ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంది. ఇక్కడ మన వైజాగ్లో ఉన్న కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితేనే వెళ్ళి నేను దర్శనం అయితే చేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. తీసుకొచ్చేసి పూజ చేస్తే ఫ్లవర్సే కదా మనకి బాందంగా ఉంటాయి. తులసికోట దగ్గర కూడా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టేసుకొని అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. టుడే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.